సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భంగా విశాఖలో కోలాహలం నెలకొంది. ముఖ్యంగా ఒకవైపు తెలుగువారి పండుగ ఉగాది, మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ తోటి పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహం తొంగిచూస్తుంది. దీనికి సంబంధించి విశాఖలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తూ పవన్ అభిమానులందరూ కూడా సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది పవన్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉంటుంది సినిమా ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు యుగాదికి మంచి బంపర్ ఇస్తారని, పవర్ ప్యాక్ మూవీ ఇస్తారని మరి ఆశిస్తున్నాం. అత్తారింటికి దారే తర్వాత గోపాలలో క్యారెక్టర్ అతిథి పాత్రగా చేశారు. ఫుల్ క్యారెక్టర్ ఎమోషన్లో మాకు సర్దార్ గబ్బర్ సింగ్ ఆనందాన్ని ఇస్తుందని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి ఏ సినిమాకి రానండి రివార్డులు ఈ సర్దార్ గబ్బర్ సింగ్ సాధిస్తాడని ఆశిస్తూ ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పవన్ అభిమానులను కూడాను అత్తారింటికి దారే టైప్లోనే ఈ సినిమా కూడా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుందని, ముఖ్యంగా ఏదైతే గబ్బర్ సింగ్ సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ విశాఖలో ర్యాలీ నిర్వహిస్తారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 250 థియేటర్లో ఈ సినిమా ఒకేసారి విడుదల చేయడానికి పవన్ అభిమానులు అందరూ కూడాను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో కిరణ్ కుమార్, నెంబర్ 1 న్యూస్ వైజాగ్.